ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ పాఠ్యాంశం నుంచి అగ్నిపుత్రి ప్రథమ మిసైల్ ఉమెన్ టెసీ థామస్ గారి గురించి నేర్చుకుందాం। देखिए, बड़ी मुश्किल से मुझे टेसी थॉमस का साक्षात्कार करने का मौका मिला था। मैं सुबह सुबह ही हैदराबाद के डिफेंस क्वार्टर्स में स्थित उनके घर पहुंच गई। మరి అతి కష్టం మీద నాకు టెసీ థామస్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం దొరికింది। मैं सुबह सुबह ही हैदराबाद के डिफेंस क्वार्टर्स में स्थित उनके घर पहुंच गई। మరి నేను ప్రొద్దున్నే హైదరాబాద్ లో ఉన్నటువంటి డిఫెన్స్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఆమె ఇంటికి చేరుకున్నాను। जैसे ही घर की घंटी बजाई, जरीदारी साड़ी में भारतीय संस्कृति की छाप लिए टेसी जी ने मेरा मुस्कुराकर स्वागत किया। మరి నేను ఎలా అయితే ఇంటికి చేరుకోగానే కాలింగ్ బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ రింగ్ చేయగానే మరి జరీదారీ సాడీ में మరి పట్టు చీరలు తెలుసు కదా, జరీ సారీ అంటాం మనం, పట్టు సారీ, అలాంటి జరీదారీ సారీలో భారతీయ సంస్కృతికి చాప్లియే మరి భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా టెసీ థామస్ మేడం గారు మేరా ముస్కురాకర్ స్వాగత్ కియా మరి చిరునవ్వుతో నన్ను స్వాగతించారు। మే పెహ్లీ హీ నజర్ మే ఉన్కీ సాద్గీ కి ప్రశంసక్ బన్ గయి మొదటి దృష్టిలోనే అంటే మొదటి చూపులోనే ఆమె యొక్క సీదా సాదాగా ఆవిడ ఎలా అయితే ఆ భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా జరీ సారీలో నా ముందు ప్రత్యక్షమయ్యారో ఫస్ట్ లుక్ లోనే నేను ఆమె యొక్క సాదా సీదాతనానికి మరి పొగడకుండా ఉండలేకపోయాను, ఆమెని ప్రశంసించకుండా ఉండలేకపోయాను। అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి చాలా సింపుల్ గా సామాన్య స్త్రీలా మరి నా ముందుకు వచ్చారు ఆవిడ। నేను ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే చూడండి టెసీ థామస్ జీ। సో ఈ టెసీ థామస్ జీ గారిని మరి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినటువంటి ఒక లేడీ ఆమెని చిరునవ్వుతో స్వాగతించారంట, ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినటువంటి మేడం గారిని। घर में देखा तो पुरस्कारों और सम्मानों का भंडार पड़ा है। మరి ఇంట్లోకి ఎంటర్ అవగానే మనం సాధారణంగా డోర్ తీయగానే ఫస్ట్ మనం హాల్ రూమ్ లోకి ఎంటర్ అవుతాం కదా, సో అలా చూడంగానే ఆ రూమ్ లోకి ఎంటర్ అవగానే పురస్కారం और सम्मानों का भंडार पड़ा है మరి బహుమతులతో ఆమెకు వచ్చినటువంటి పురస్కారాలు అంటే బహుమతులతోనూ అలాగే సన్మాన పత్రాలతోనూ భండార్ పడా హై అంటే గది మొత్తం నిండిపోయింది। అంటే ఒక ఏదో ధాన్యపు నిధిలో చూడండి ధాన్యాగారం ఉందనుకోండి, ఆ ధాన్యాగారం నిండా ధాన్యం ఉంటుంది, అట్లాగే మరి ఆమె యొక్క గదిలో చూసినప్పుడు ఎంటర్ అవగానే ఆ ఎంట్రన్స్ లో చూడంగానే ఆ రూమ్ నిండా మరి ఆమె పొందుకున్నటువంటి బహుమతులతోనూ సన్మాన పత్రాలతోనూ ఇది ఒక బండారమా అన్నట్టుగా నిండిపోయి ఉందన్నమాట। అంటే భాండాగారంగా అంత ఎక్కువగా ఉన్నాయి, ఆ గది నిండా అవే ఉన్నాయన్నమాట। కింతు ఇస్మే భీ విశేషత అయినప్పటికీ ఇందులో కూడా ఒక విశేషత ఉందట, హాతీవాలా స్మారక్। ఏమిటా బహుమతి అంటే ఏనుగు బొమ్మతో అంటే ఏనుగు ప్రతిరూపంతో ఏనుగు యొక్క స్మారక చిహ్నంతో ఉన్నటువంటి ఒక పురస్కారం కనిపించింది। जो उन्हें उनके इंजीनियरिंग की पढ़ाई के समय कॉलेज की ओर से दिया गया है। ఇంతకీ ఆ ఏనుగు స్మారక పురస్కారం ఎట్లా వచ్చింది, ఆమెకి ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆవిడ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కాలేజీ వైపు నుంచి ఇవ్వబడినటువంటి పురస్కారం। ఉనికి శిక్షా దీక్ష కేరళ స్థిత్ అల్పూజా మే హుయి మరి ఆమె ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది అంటే కేరళలో ఉన్నటువంటి అల్పూజా అనేటువంటి ఊర్లో జరిగింది। యహీ పర్ ఉన్కా జన్మ హువా థా మరి అక్కడే జన్మించడం కూడా ఆమె జన్మస్థలం కూడా కేరళలో ఉన్నటువంటి अल्फूजा ने। रक्षा अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था। మరి రక్షణ రంగం గాని పరిశోధన రంగం గాని లేదా విజ్ఞానం మన శాస్త్ర సాంకేతిక రంగాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పురుషులకు సంబంధించినటువంటి రంగాలు అని చెప్పబడుతున్న రోజులవి। मगर टेसी थॉमस ने अपनी मेहनत लगन और दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तय किए हैं। కానీ ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో
కేవలం అవి పురుషులకు మాత్రమే చెందినవి అని చెప్పుకుంటున్నటువంటి రంగాలు, రక్షణ రంగం గాని, పరిశోధనా రంగం గాని, టెక్నాలజీకి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగం గాని పురుషులకు మాత్రమే ఇవని చెప్పుకునేటువంటి రంగాలు. కానీ టెస్సీ థామస్ గారు ఆమె యొక్క పరిశ్రమ, దృఢ సంకల్పం, అలాగే వెనక అడుగు వేయినటువంటి ఇంకా అనుకున్నారంటే ఖచ్చితంగా చేయాలి, అలా మనసు పెట్టి దృఢ సంకల్పంతో ఇవి పురుషులకు మాత్రమే చెందినటువంటి క్షేత్రాలు అన్నటువంటి దాంట్లో అడుగు పెట్టి సఫలతాకే నయే శిఖర్ తై కియా హై, మరి విజయ శిఖరాల్ని అధిరోహించినటువంటి మహోన్నత వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. థామస్ रक्षा अनुसंधान और विकास संगठन के अग्नि 5 कार्यक्रम की నిదేశక్ బని. మరి థామస్ గారు ఈ రక్షా పరిశోధన రంగం అలాగే దాని అభివృద్ధి చెందే విషయంలో చెందించేటువంటి ఏదైతే ఉందో డిఆర్డిఓకి అగ్ని 5 కార్యక్రమకి నిర్దేశక్ బని. మరి అక్కడ ఒక కార్యక్రమం ఉంది, అగ్ని 5 అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది డిఆర్డిఓలో, దానికి ఈమె డైరెక్టర్ గా ఎన్నుకోబడ్డారు. उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला ప్రముఖ बनाने का गौरव प्राप्त किया. మరి మొట్టమొదటి మిసైల్ ప్రాజెక్ట్ లో ప్రముఖమైనటువంటి మొదటి మహిళగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మరి ఆ గౌరవాన్ని సాధించినటువంటి ఘనత టెస్సీ థామస్ గారిదనే చెప్పాలి. చలియే ఉన్హీం సే ఉన్కే బారే మే జాన్తే హై. నడవండి మరి ఆవిడ్ని కలిసి మనం ఆవిడ గురించి తెలుసుకుందామని అక్కడ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూ కర్త అంటూ ఉన్నారు. సాక్షాత్కార్ కర్త మన ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆమె అడుగుతూ ఉన్నారు, आप अपने ఆరంభిక జీవన్ కే బారే మే క్యా బతా సక్తే హై. మరి మీరు మీ ప్రారంభిక జీవనం గురించి మాకు ఏం తెలియజేయగలరు ఆమె అని ప్రశ్నించారు. టెస్సీ థామస్ చెప్తా ఉన్నారు, ముజే బచ్పన్ సే హీ కుచ్ అలగ్ కర్నే కి చాహ్తి. నాకు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా డిఫరెంట్ గా ఏదైనా చెయ్యాలి అన్నటువంటి కోరిక ఉండేది. మై అంతరిక్షకే సప్నే దేఖ్తీ థీ. మరి నా కలలన్నీ కూడా, నా డ్రీమ్స్ అన్ని కూడా అంతరిక్షానికి సంబంధించే ఉండేవి. అలాగే నేను కలలు కనేదాన్ని. యహీ కారణ్ రహా कि मैंने गणित और विज्ञान विषय को अपने तन मन में బసా లియా. మరి ఈ కారణం చేతనే నేను అటు మ్యాథమెటిక్స్ లోను అలాగే ఇక్కడ సైన్స్ లోను కూడా రెండు విషయాలను తన్ మన్ మే బసా లియా, అంటే శారీరకంగాను మానసికంగాను కూడా ఆ రెండు సబ్జెక్టుని బాగా వంట పట్టించుకున్నారు. इसमें मेरी పాఠశాల और అధ్యాపకం का बहुत बड़ा योगदान रहा. మరి ఇందులో కేవలం నేను ఎంతగా నిశ్చయించుకున్నాను, దృఢ సంకల్పించుకుని మనసా వాచా కర్మణ ఎలా అయితే ఈ సబ్జెక్టుల పట్ల మరి రుచి కనపరిచానో దానికి తగినటువంటి సహాయ సహకారాలు నాకు మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా అందించారు. అధ్యాపकों के सहयोग और सच्ची लगन से सफलता की बुलंदियों को प्राप्त किया जा सकता है. మరి ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలతోనూ అలాగే నేను మంచి మనసుతో చేయటం వల్ల సఫలతాకి బులందియోం కో ప్రాప్త్ కియా జా సక్తా హై. మరి వాళ్ళ మంచి మనసుతో నేను డెవలప్ అవ్వాలని వాళ్ళ సహాయ సహకారాలు అందించారు కాబట్టి మరి విజయ తీరాలను నేను చేరుకోవడానికి వారి యొక్క సహాయ సహకారాలు నాకెంతో దోహదపడ్డాయి అంటారు. ఈ విధంగా టెస్సీ థామస్ గారు మరి డిఆర్డిఓ మానే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలు మరి కేవలం ఇవి పురుషులు మాత్రమే చేయగలరు, ఈ రంగాలు కేవలం పురుషులు మాత్రమే అన్నటువంటి ఆ రంగంలో ప్రవేశించి మరి విజయ తీరాలకు చేరుకున్నారట. ఎలా చేరుకున్నానంటున్నారు ఆవిడ? అలా చేరుకోవడానికి కారణం ఎవరని చెప్తున్నారు? ఆమె పాఠశాల యొక్క ఉపాధ్యాయులు మరి ఆమెకు అభిరుచి తగిన విధంగా వారు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాల వల్లనే వాళ్ళు మంచి మనసుతో నన్ను ప్రోత్సహించారు. అందువల్లనే నేను విజయ తీరాలకు చేరుకోగలిగాను. నేను విజయ తీరాలకు చేరుకోవడానికి దోహదపడింది ఎవరయ్యా అంటే నా ఉపాధ్యాయులు అని చెప్తున్నారు ఆమె. साक्षात्कारकर्ता, जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल वुमन और अग्निपुत्री कहते हैं तो आपको कैसा लगता है? మరి ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని భారతదేశం యొక్క మొదటి మిసైల్ ఉమెన్ అని అలాగే అగ్నిపుత్రి అని మిమ్మల్ని పిలిచారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పిలుపు మీకు ఎలా అనిపిస్తుంది? టెస్సీ థామస్ అంటున్నారు, ముజే బేహద్ ఖుషీ హోతీ హై. అసలు నా సంతోషానికి అవధులే ఉండు అలా ఎవరైనా నన్ను పిలిస్తే. మేరే పాస్ బయాన్ కర్నే కే లియే కోయి శబ్ద్ నహీ హై.
అసలు ఆ సంతోషాన్ని వర్ణించడానికి నా దగ్గర పదాలే సరిపోవు, నా నోట అసలు మాటలే రావా సంతోషాన్ని వర్ణించడానికి. सन 1985 में डीआरडीओ द्वारा देश भर के 10 युवा वैज्ञानिकों को चुना गया, उसमें मेरा नाम भी था. మరి 1985 సంవత్సరంలో డిఆర్డిఓ माने डिफेंस रिसर्च डेवलपमेंट ऑर्गेनाइजेशन द्वारा देश भर के 10 युवा वैज्ञानिकों को चुना गया. మరి మొత్తం భారతదేశం అంతటా చర్చించి వాళ్ళు పరిశోధించి ఒక 10 మంది యువ సైంటిస్టుల్ని ఎంపిక చేశారు. ఉస్మే మేరా నామ్ भी था. ఆ 10 మందిలో నా పేరు కూడా ఉంది. ఉస్ దిన్ మేరీ ఖుషీకి కోయి సీమా నహీ థీ. ఇక ఆ రోజు నా ఆనందానికి అవధులే లేవు. మానో మేరే సపనో కో పంక్ మిల్ గయే థే. అప్పటి వరకు నేను అంతరిక్షం గురించి కలలు కనేదాన్ని కదా, కేవలం అప్పటి వరకు నా కలలే. కానీ ఇప్పుడు నా కలలకి ఎప్పుడైతే నా పేరు ఆ 10 మందిలో ఒక పేరు నా పేరు ఉందో వెంటనే నాకు రెక్కలు వచ్చేసాయి. मैंने अग्नि मिसाइल के अभियान से जुड़कर जो आनंद प्राप्त किया वह सदा याद रहेगा. మరి నేనైతే అగ్ని మిసైల్ యాత్రలో అంటే దానికి సంబంధించినటువంటి అగ్ని మిసైల్ తయారీ ఏదైతే ఉందో ఆ యాత్రలోకి సంబంధించినటువంటి నా సంతోషానికి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నంతసేపు ఎన్ని సంవత్సరాలు అయితే అది నడిచిందో అన్ని సంవత్సరాలు కూడా నా ఆనందానికి సదా యాద్ రహేగా. అసలు అప్పుడు నేను పొందుకున్నటువంటి ఆనందం ఎల్లప్పుడూ గుర్తుంటుంది, అది మర్చిపోయేది కాదనమాట. అంటే తన యొక్క జీవితంలో టెస్సీ థామస్ యొక్క జీవితంలో ఒక మైలురాయి ఈ ఆనందం. ఈ అగ్ని మిసైల్ ప్రాజెక్ట్ లో ఆమె చేయటం అనేది ఆమె జీవితంలో ఒక ఎనలేని గొప్ప సంతోషాన్ని మిగిల్చినటువంటి ఒక మధుర జ్ఞాపకం అని ఆమె చెప్తా ఉన్నారు. సాక్షాత్కారకర్త ఆప్ అపనా ఆదర్శ కిసే మాన్తి హై. మరి మీరు మీ యొక్క రోల్ మోడల్ గా ఎవరిని చెప్తారు? టెస్సీ థామస్ చెప్తున్నారు, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, एपीजे अब्दुल कलाम. ఈ రోజు మనం అంతా కూడా यहाँ जब भी अंतरिक्ष विज्ञान आज हमारे यहाँ. మరి ఈ రోజు మనం ఇక్కడ ఎప్పుడూ కూడా ఎక్కడైనా, ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా అంతరిక్ష విజ్ఞానము అనేటువంటి మాట వచ్చిందే అనుకోండి, లేదా మిసైల్స్ అనేటువంటి మాట వచ్చింది అనుకోండి. ఎప్పుడైతే అంతరిక్షం గురించి అంటే అంతరిక్ష టెక్నాలజీ గురించి లేదా మిసైల్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో తో సభీకే మస్తిష్కమే ఏకీ నామ్ గూంజ్తా హై. అందరి మెదడులోనూ ఒకే పేరు ప్రతిధ్వనిస్తుంది. ఏమది? ఏపీజే అబ్దుల్ కలాం. మిసైల్స్ అంటే చాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు వెంటనే మెదడులో మెదులుతారు. అలాగే అంతరిక్షం గురించి మాట్లాడుతున్నాము, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాము, వెంటనే ఫస్ట్ మెదలేది ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు ప్రతిధ్వనిస్తుంది అందరి మెదడులో. సచ్చే అర్థం మే వే దేశ్ కే హీ నహీ బల్కి పూరీ దునియాకే ఆదర్శే. నిజంగా చెప్పాలంటే ఆయన కేవలం మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఆయన రోల్ మోడల్. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. మరి ప్రపంచ పటంలో ఈవేళ భారతదేశాన్ని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. ఇండియా ఏదంటే ఇదని చూపించేస్తున్నారు వరల్డ్ మ్యాప్ లో. దానికి కారణం ఎవరయ్యా అంటే అంత పేరు ఆ గుర్తింపు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, భారతదేశానికి అంత గుర్తింపును తీసుకొచ్చినటువంటి మహాన్నత వ్యక్తి ఎవరయ్యా అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఉస్కే లియే భారతవాసి ఉన్కే రినీ హై. మరి ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక మంచి స్థానాన్ని కల్పించారు, ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. కాబట్టి భారతీయులందరూ కూడా ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. मैं गर्व के साथ कहना चाहती हूं कि वे मेरे गुरु हैं. మరి నేను చాలా సగర్వంగా చెప్తాను ఆయన నా యొక్క గురువు గారు అని. डीआरडीओ में टेसी थॉमस एपीजे अब्दुल कलाम के नेतृत्व में काम कर चुकी है. మరి మనం ఏదైతే డిఆర్డిఓ చెప్పుకున్నామో ఆ డిఓలో టెసీ థామస్ గారు ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క నాయకత్వంలో వర్క్ చేశారు. उन्होंने ही मुझे प्रेरणा के अग्निपंख दिए हैं. మరి వారే నాకు అగ్నిపుత్రిగా రెక్కలు ఇచ్చినటువంటి వారు ఆయనే నాకు అని చెప్తున్నారు. వే మహాన్ తే మహాన్ హై ఔర్ మహాన్ రహేంగే. వారు చాలా
మహానుభావులు మరి ఒక వే మహాంతే, ఆయన గొప్పవారు, మహాన్ హై ఇప్పుడు గొప్పవారే, ఆరు మహాన్ రహెంగే ఎల్లప్పుడూ కూడా మహానుభావులుగానే ఉంటారు. అంటే నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ఆయన మహానుభావులే. ఉన్కి నేతృత్వ క్షమత బేమిసాల్ హై, మరి ఆయన నాయకత్వం యొక్క దక్షత అనేది సాటి లేనిది. చాలా నాయకత్వంలో ఆయన మించిన వారు ఎవరూ లేరు. ఉన్హే మే అప్నా ఆదర్శ మాననే మే గర్వ అనుభవ్ కర్తీ హూం, మరి వారిని నా యొక్క రోల్ మోడల్గా, నాకు ఆదర్శప్రాయుడిగా వారిని పేరు చెప్పడంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను చాలా సగర్వంగా చెప్తాను వారే నాకు ఆదర్శప్రాయులని. సాక్షాత్కార్ కర్త బచ్చోं को आप क्या सुझाव देना चाहती है, మరి విద్యార్థులకి మీరు ఏ విధమైనటువంటి సూచన లేదా సలహా ఇస్తారు? టెసీ థామస్ అంటున్నారు, బచ్చోం సే మై యహీ కెహనా చాహతీ హూం, పిల్లలకైతే నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. కి వే జోబీ పడే జ్ఞాన్సే పడే, వారు ఏదైతే చదువుతున్నారో దాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. మెహనత్ కరే, ఆ చదువు విషయంలో చాలా కష్టపడాలి. ఆరు లక్ష్య ప్రాప్తి కరణే తక్ రుఖే నహి, వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయితే ఎంపిక చేసుకున్నారు, వాళ్ళు ఏ గమ్యాన్ని అయితే, వాళ్ళు ఏ గోల్ని అయితే పెట్టుకున్నారో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు ఎక్కడా కూడా వెనక తిరిగి చూడకూడదు. గమ్యాన్ని చేరుకునే వరకు శ్రమిస్తూనే ఉండాలి, లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా వారు పరిశ్రమిస్తూనే ఉండాలి, దాని మీదే దృష్టి పెట్టాలి. జో ఉన్హే పసంద్ హై ఉస్మే అప్నా జీ జాన్ లగాది, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో ఆ సబ్జెక్ట్ లో వాళ్ళు ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నారో అందులో వాళ్ళు తన జీ జాన్ లగాది, అంటే ప్రాణం పెట్టాలి. అసలు అంటే అంత మనస్ఫూర్తిగా, అంత నిమగ్నం అయిపోయి చదవాలి. ఆ లక్ష్యం వైపు ప్రాణం పెట్టి మరీ పరిగెత్తాలి ఆ లక్ష్యం వైపు అన్నారు. కమర కసకర్ తయారీ కరే, నడుం కట్టుకుని మరీ ప్రయత్నించాలి. అంటే దృఢ సంకల్పం, నడుం కట్టుకోవడం అంటే దృఢ సంకల్పం. కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఏదైతే మనం గమ్యాన్ని పెట్టుకున్నామో, ఏ గోల్ అయితే మనం ఎంపిక చేసుకుని పెట్టుకున్నామో ఆ గోల్ని చేరే వరకు కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవాలి తప్ప ఆగకూడదు, వెనకడుగు వేయకూడదు. సఫలత అవశ్య ఉనికే కదము చూమేగి, మీరు ఈ తీరుగా చేసినప్పుడు విజయం అనేది దాని అంతటా అదే వచ్చి మీ పాదాలను తాకుతుంది. మీరు విజయం వైపు ఏమీ పరిగెత్తన అవసరం లేదు. విజయమే తనంతట తాను వచ్చి మీ పాదాలని ముద్దాడుతుంది. ఎప్పుడు ఇలా చేస్తుంది? మీరు మనస్సు పెట్టి శ్రద్ధగా చదివినప్పుడు. ఆ చదువు పట్ల మీరు పరిశ్రమించాలి, కష్టించాలి, లక్ష్యాన్ని పొందుకునే వరకు వెనుతిరిగి చూడకూడదు, ఎక్కడ ఆగకూడదు. నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టపడాలో, ఏమవ్వాలనుకున్నావు, లాయర్వా, డాక్టర్వా, పోలీస్వా, ఇంకొకటి నువ్వు ఏదైనా అనుకో, దాంట్లో నువ్వు ప్రాణం పెట్టి మరీ దృఢ సంకల్పంతో ప్రయత్నించాలి. అప్పుడు కదా విజయం వచ్చి నీ పాదాలని ముద్దాడుతుంది. సో నేను ఈ విషయం పిల్లలకు చెప్పాలని అనుకుంటున్నానని మరి టెసీ థామస్ గారు మనం చెప్పుకున్నాం కదా డిఆర్డిఓలో. మరి కేవలం డిఆర్డిఓ అంటే కేవలం పురుషులకు మాత్రమే చెందినటువంటి రంగం ఇది. పురుషులు మాత్రమే ఇందులో గెలవగలరు, పురుషులు మాత్రమే దీన్ని చెయ్యగలరు, పురుషులు మాత్రమే ఇందులో రాణించగలరు. ఆడవాళ్ళు కేవలం అబలలు మాత్రమే, వాళ్ళు ఏం చేయలేరు ఈ రంగాల్ని అని అనుకునేవారు ఒకప్పుడు. కానీ వాటన్నిటినీ కూడా ఆ గీతల్ని చెరిపేశారు టెసీ థామస్. ఎక్కడ భారతదేశం అంతా వెతికితే డిఆర్డిఓకు 10 మంది యువ శాస్త్రవేత్తలు దొరికితే ఆ 10 మందిలో ఒక్కరట ఈమె. చూడండి, అప్పుడే వచ్చాయంట రెక్కలు ఆమెకి. అంటున్నారు కదా, నాకు అప్పుడు రెక్కలు వచ్చినట్టుగా అయింది, నా కలలకి రెక్కలు వచ్చాయి, నేను ఎగరాలనుకున్నాను. ఇక రెక్కలు వచ్చిన తర్వాత చూడండి, మనం చూస్తాం గూట్లో పక్షి ఉంది అనుకోండి, రెక్కలు రానంతసేపు తల్లి ఏ తెచ్చిపెడితే అదే తింటూ అక్కడే ఉంటుంది. కానీ రెక్కలు వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఆగదు, ఎగిరిపోద్ది. అట్లానే ఆమెకు రెక్కలు వచ్చాయి, అంతరిక్షం గురించి కలలు కన్నారు, వాటిని సాకారం చేసుకోవడానికి మంచి డిఆర్డిఓ లాంటి మంచి స్టేజ్ దొరికింది, వెళ్లారు. పైగా ఎవరి నేతృత్వంలో? మిస్సైల్ మెన్ గా ప్రసిద్ధి చెందినటువంటి మన భారతరత్న రాష్ట్రపతి వర్యులు మనకి ఒకప్పుడు. సో ఆ మహానుభావుల యొక్క నేతృత్వంలో మరి ఆయన శిష్యురాలుగా మరి తను తరించారు, అగ్నిపుత్రిగా. అలాగే ప్రథమ మిస్సైల్ ఉమన్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు.
గురువుకు తగ్గ శిష్యురాలుగా ఆమె అక్కడ వర్క్ చేశారు. సో అందుకే ఇవాళ మనం ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబులు ఆ మహోన్నత వ్యక్తులైనటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు, అలాగే ఆయనకు శిష్యురాలు టెసీ థామస్ గారి గురించి ఇవాళ మనం వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇలాంటి మహానుభావుల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనము ఇంకా నేర్చుకోవాలంటే వారు రచించినటువంటి పుస్తకాలు మనం చదవాల్సి ఉంది. కేవలం మన పాఠ్యంలో ఉన్నటువంటి ఈ పాఠాన్ని చదివితే మాత్రమే మనకు సరిపోదు. వీరికి సంబంధించినటువంటి అనేక రచనలు ఉన్నాయి, వాటిని కూడా మనం చదవడానికి దృష్టి పెట్టాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా వీరి యొక్క జీవితాల నుంచి మనం కాస్త నేర్చుకోగలుగుతాం. అలా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.